నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం మరో సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అవునండి, ఈ శీతాకాలంలో సాయంత్రం పూట టీతో ఏదన్నా వేడివేడిగా తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. అవునండి, అలాంటి రెసిపీయే ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్తో పకోడా. అవునండి, ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పకోడాలా కాకుండా ఇంచుగ్గా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని ఈ పకోడా వేసుకుని సాయంత్రం పూట టీతో తింటూ అలా ముచ్చట్లు చెప్పుకుంటా తింటే ఉంటే భలే టేస్టీగా ఉంటుందండి. అవునండి, తినడానికే కాదు చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం బౌల్లోకి నేను మీడియం క్యారెట్ని తురుగుకుని వేసుకున్నాను. అలాగే చిన్న బంగాళదుంప, అలాగే చిన్న 4 బీన్స్, అలాగే పావు కప్పు క్యాబేజీ, ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే 3 పచ్చిమిరకాయలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 కప్పు శనగపిండి. ఇవన్నీ వేసుకుని ఇందులోకి పావు టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూను వాము, అలాగే మనకి 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, కొంచెం క్రిస్పీనెస్ కోసం అన్నమాట. ఇవన్నీ చక్కగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అన్ని వేసుకుని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మామూలుగా మన రెగ్యులర్ గట్టి పకోడీలా కాకుండా కొంచెం సాఫ్ట్ పకోడీలా అయ్యేలాగా కొంచెం వాటర్ వేసుకుంటా పిండి అనేది కలుపుకోవాలి. ఈలోపు ఈ పిండి కలుపుకునే లోపల పక్కన పొయ్యి మీద ఒక ముకుట్లో ఆయిల్ పోసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పిండిని ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఇంకా ఇందులో ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన పిండిలోకి 1 టేబుల్ స్పూను కాగిన నూనె ఉంది కదండి, ఆయిల్ వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూను వంట సోడాను వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో వేగిన తర్వాత పిండిని కొద్దిగా చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మరీ పెద్ద పకోడీలా కాకుండా చిన్న పకోడీలా వేసుకుంటే మనం తినడానికి చాలా సింపుల్గా చాలా క్రంచీగా భలే ఉంటాయండి. పైన క్రంచీగా, లోపల వెజిటేబుల్ టేస్ట్తో, లోపల సాఫ్ట్గా, తినే కొద్దిగా ఇంకా తినాలనిపించే ఈ పకోడీని చిట్టి పకోడీని చక్కగా నూనెలో వేసుకుని చక్కగా 1 నిమిషం ఆగిన తర్వాత మరో పక్కన నెమ్మదిగా తిప్పుకుంటూ పకోడీలన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కనుక మన పకోడీ పైన రంగు వస్తుంది, కానీ లోపల వేసిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, మనకి బీన్స్, పొటాటో లాంటివి, బంగాళదుంపలు అనేవి వేగవన్నమాట. సో లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకుని కాస్త బంగారపు వర్ణం చూసారా, వీడియోలో చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే చక్కగా తీసుకుని స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసేసుకోవడమే. అంతేనండి, మన వేడి మిక్స్డ్ వెజిటేబుల్ పకోడా అనేది రెడీ అయ్యింది. మనం సాయంత్రం టీతో సూపర్గా ఉంటుందండి. అయితే ఈ పకోడీని ట్రై చేసి మీకు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే